क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। సాక్షి, అమ్మా సాక్షి, సాక్షి, అమ్మా సాక్షి, ఇదంతా ఎలా జరిగింది? నువ్వే నీ భర్తను చెప్పావా? ఎందుకే నువ్వు ఇలా చేసావు? సాక్షి, నాకు సమాధానం చెప్పు. ఎంత గొప్ప సంబంధం నీకు చేశామో ఇలా నాశనం చేశావే నువ్వు. ఇన్స్పెక్టర్ సార్, మా అమ్మాయి అలా చేసేది కాదు. ఎవరైనా తన భర్తని చంపుతుందా చెప్పండి. ఇప్పుడు 2 నెలల ముందే తనకి పెళ్ళయింది. అమ్మా సాక్షి, సమాధానం చెప్పమ్మా. నువ్వు నీ భర్తని చంపలేదని చెప్పు. సాక్షి, నువ్వు ఇదేమీ చేయలేదు. ఏదో ఒకటి మాట్లాడమ్మా. నేనే ఆయన చంపాను. కానీ వాడు నా భర్త కాదు. ఏంటి? చేతికి పెట్టిన గోరింటాకు కూడా ఇంకా ఆరలేదు. ఈలోపు తన భర్తని తను చంపేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి తన భర్త కాదు అంటుంది. నిజంగానే సాక్షి చెప్పేది నిజమేనా? అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయమో వాళ్ళ కుటుంబానికే ఏమీ తెలీదు. ఎటువంటి పరిస్థితిలో సాక్షి ఉండుంటుంది ఇటువంటి భయంకరమైన నిర్ణయం తీసుకోవడానికి? నమస్కారం, నేనే ఇక్బాల్ ఖాన్. ఇక ఈ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్లో మీరు చూడబోయేది ఒక క్షణంలో ఒకరి యొక్క ఒక చక్కటి రాత్రి వాళ్ళ యొక్క భయంకరమైన గుర్తుగా మారిపోయింది. ఏ విధంగా తన స్వార్థం కోసం ఒక మనిషి తన బంధాన్నే తన చేతి బొమ్మగా మార్చేస్తున్నాడు. నా పేరు సాక్షి మిశ్రా. నేను పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేశాను. నాకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలంటే నాకు ఆయన ఒక ఫ్రెండ్గా ఉండాలి. నాకు మర్యాద ఇవ్వాలి. నా సుఖదుఖాల్ని పంచుకునే మనిషిగా ఉండాలి. మా అమ్మా నాన్నలకి మర్యాద ఇవ్వాలి. నాకు ఇది చాలా సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ. ఎందుకు అసలు ఇంత బాగాలే? ఏదైనా ఒక మంచి కూరడు దొరికితే చాలు. తక్కువగా మాట్లాడే వాళ్ళంటేనే అందరికీ ఇష్టం. వెళ్ళనివ్వండి, వదిలేండి. అందరి అమ్మాయిలకి ఒక కళ ఉంటుంది. ఎక్కువ కలలు కనుక నీకు కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇంకా ఇక్కడికి డబ్బు గల వాళ్ళందరూ కూడా వచ్చారు. మనల్ని ఎవరు పట్టించుకోరులే. అన్నయ్య, మిమ్మల్ని. నమస్కారం. నమస్కారం. నేను ఇక్కడికి మా అబ్బాయికి ఆ అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. ఇంకా మీ అమ్మాయి సాక్షి నాకు బాగా నచ్చింది. వీడే నా కొడుకు ప్రకాష్. నమస్కారం. నమస్కారం. మీరు మాట్లాడింది నేను విన్నాను. మీ ఆలోచనలు నాకు బాగా నచ్చాయి. మీరు ఆ ఫ్రెండ్స్ అన్న విషయాన్ని చెప్పారు కదా, అది నాకు బాగా నచ్చింది. నేను ఇటువంటి అమ్మాయి కోసమే వెతుకుతూ ఉన్నాను. అయితే మీకు ఇష్టమేగా. నేను మీ నంబరు వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను పత్తుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం తెలుసుకుని మీకు కాల్ చేస్తాను. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. నమస్కారం. అక్క, ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఇంకా ఆయన గుణం చూస్తే మంచివారు అనుకుంటా. నువ్వు ఎలా అనుకున్నావో ఆయన అచ్చా అలాగే ఉన్నారు. ఇక చాలా ఆపండి వదిన. అన్ని సంప్రదాయాలు ఇక్కడ పూర్తి చేస్తారా? సరే సరే, రండి. అల్లుడు గారు రండి. రండి రండి. చాలా అందంగా ఉన్నావు. ఇంకా బొమ్మలా ఉన్నావు. రా.
మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ. పువ్వులు తీసుకోండి బాబు. ఒక్క నిమిషం పంతులు గారు. ఓ అల్లుడు గారు, ఏమైంది? లేదది కాస్త వెళ్ళాలి. రండి, వెనకాలే బాత్రూమ్ ఉంది, వెళ్ళిరండి. అరే వెళ్ళే పెళ్లి కొడుకుని తీసుకురండి, శుభముహూర్తం దాటిపోతుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. అరే మీరెక్కడికి వెళ్తున్నారు? తానైనా చిన్నపిల్లాడా? వచ్చేస్తాడు. వస్తారు పంతులు గారు, వస్తాడు. అదిగో చూడండి, వచ్చేసాడు. మెల్లగా మెల్లగా. ఈ పువ్వులు తీసుకోండి, ఇప్పుడు చేతులు జోడించండి. కోడలా, ఎక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు. నా రాజా తండ్రి, ఎంత అందంగా ఉన్నావు. పెళ్లి కొడుకమ్మా, మీరు చెప్పినట్టే నేను చేశాను కదా. నాకు లాలీపాప్ ఇవ్వండి. ఇవ్వండి. తప్పకుండా. లాలీపాప్. భలే టేస్ట్గా ఉంది. నా లాలీపాప్ ఎందుకు తిరిగి తీసుకున్నారు? ఇవ్వండి. అరే ఇవ్వండి, నా లాలీపాప్ ఇవ్వండి, నాకు కావాలి. మీరిద్దరు మోసం. నేను మీతో మాట్లాడను, అసలు మాట్లాడను. నా బంగారు తండ్రి కదా, దొరుకుతుంది దొరుకుతుంది, పాపీ దొరుకుతుంది. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే నీకు పెళ్ళయ్యింది, కానీ ఇవ్వండి, నాకు ఇవ్వండి. కానీ మొదటి రాత్రి జరుపుకోవాల్సింది ఇంకా బాకీ ఉంది కదా. సూరజ్, అరగంట తర్వాత మొదటి రాత్రి చేసుకో. ఆ తర్వాత ఎన్ని కావాలంటే అన్ని లాలీపాప్లు తీసుకో. తర్వాత మొదటి రాత్రి ఎలా చేసుకోవాలో నేర్పారా లేదా? నిన్ను ప్రశ్నిస్తున్నాను చూడు. సరే, నేను చూపిస్తాను చూడు. ఇది చీ, ఈ ఫోన్లో ఉన్నది అసహ్యంగా ఉంది. నేను చూడను. చూడు చూడు చూడు, బాగా చూడు. ఈ వీడియోలో ఏవేం జరుగుతున్నాయో ఇదే నువ్వు పెళ్లి కూతురు దగ్గర చెయ్యాలి. సరేనా? చీ, అది చాలా అసహ్యంగా ఉంది. నేను ఎప్పుడు చెయ్యను. సూరజ్,
కావాలి కదా? ఆ, ఆ, ఆ. అందుకనే ప్రకాష్ ఏం చెప్తున్నాడో అలాగే చేయి. ఉమ్? నా బంగారు తండ్రి. ఉమ్? ఆ? ఉమ్? సరే, ఇప్పుడు వెళ్ళు. ఆ. అరే ఏం చేస్తున్నారు? ప్లీజ్ వదలండి. అరే ఏమైంది? వదలండి. ఏంటి? అరే వదలండి. అసలు ఏం చేస్తున్నారండి? వదలండి. మీరు ఏది అది నువ్వు అసలు ఎవరు? ఇలా చూడండి, ప్రకాష్ ఎక్కడ? ఆ, లేదు లేదు, వదలండి. ఏయ్, ఏమండి ప్రకాష్? ప్రకాష్ గారు, మనిషి ఎవరు? లోపల కూడా మీ డ్రెస్ వేసుకుని కూర్చున్నాడు. వాడిని బయటికి పంపండి. మీకు నాకే కదా పెళ్ళైంది. అసలు వాడు ఎవరండి? ఏంటండి మీరు నవ్వుతున్నారు? అసలు వాడు ఎవరండి? పెళ్లి మాట ఇతనితోనే జరిగింది, కానీ తాళి కట్టింది తన చేత్తోనే కట్టించుకున్నావు. నిజం చెప్పాలంటే ఇతని కాదు, వాడే నా కొడుకు సూరజ్. నేను వాళ్ళ చిన్నమ్మని. వాడికి కాస్త పిచ్చి, కానీ ఏం చెయ్యను, ఇకపై తనే నీ భర్త. మీరు ఏం చేస్తున్నారు? ఇదేమన్నా తమాషానా? మీరు నాతో తమాషా చేస్తున్నారు కదా. ఆయన ఎవరు? ఇప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి అనవసరమైన మాటలకి టైం వేస్ట్ చెక్కు. అరే నీకు పెళ్ళయింది, ఈ రోజు నీ మొదటి రాత్రి. నీకోసం నీ భర్త ఎదురు చూస్తున్నాడు. నువ్వు వాణ్ణి సంతోషపెట్టి భార్యగా నీ బాధ్యత నెరవేర్చు. ప్రకాష్, ప్లీజ్ ప్లీజ్ ప్రకాష్, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ తలుపు తెరవండి. నన్ను వదలు, 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 వదలు. ప్లీజ్ వదలు. నన్ను వదలు, వదలు. దూరంగా వెళ్ళు. నన్ను వదలు. వద్దు. అమ్మా, నన్ను వదలండి. నన్ను వదలు ప్లీజ్. దయచేసి నన్ను వదిలే. ఏయ్, అమ్మయ్యా, పిచ్చోడు మొదటి రాత్రి పూర్తయింది. వాడు సంతోషాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు మన సంతోషాన్ని మొదలు పెడదామా? ఉమ్? ఏంటి విషయం? అమ్మ దగ్గర నుంచి ఫోనా? అమ్మా సాక్షి, నమస్కారం వదినా, ఎలా ఉన్నారు? అరే ఏంటి వదినా, పెళ్లి ఇప్పుడే అయ్యింది, ఉదయానే అమ్మాయికి కాల్ చేశారా? లేదండి, సాక్షి ఎలా ఉందో కనుక్కుందామని కాల్ చేశాను. అరే ఎలా ఉండుంటుంది? మీ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పెద్ద కుటుంబంతో తన పెళ్లి జరిగింది. అరే మీ అమ్మాయి రాజ్యాన్ని వెళ్తుంది. చాలా మంచిదండి. ఒకే ఒకసారి సాక్షితో మాట్లాడితే చాలు.
ఆ, అది ఇప్పుడు కుదరదు వదినా. అత్తగారి ఇంట్లో మీ అమ్మాయికి ఇది మొదటి రోజు కదా. తను వంటగదిలో ఉంది. ఈ ఇంటి బాధ్యతలంతా తనే కదా చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. ఇంకొక విషయం వదినా, ఇకపై మీ అమ్మాయి గురించి బాధపడ్డాం వదిలేయండి. తను మా ఇంటి కోడలు, మాదే బాధ్యత. ఇంకా మేము తన్ని బాగా చూసుకుంటాము. ఉమ్? సరే, నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను. మీ పని చూసుకోండి. ఉమ్? ఎందుకని నన్ను ఇలా చేస్తున్నారు? నేను మీకు ఏ పాపం చేశాను? ఇలా ఏ మార్చి మీ కొడుకుకి నన్ను పెళ్లి చేశారు? ఎందుకు చేశారు? నాకు ఇక్కడ ఉండాలని లేదు. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలా? ఆ? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఆశపడేది నాకు దొరికేంత వరకు నిన్ను నేను చావనివ్వను. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ 4 వైపులా నా మనుషులు నిన్ను చూస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి 24 గంటలు నీపైనే ఉంటుంది. అందుకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేనే ఆలోచన నీ మనసులోంచి తీసేశాయి. ఇకపై వీడే నీ భర్త. ఇంకా వీడే నీ తల రాత. ఈ విషయాన్ని నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటావో అది నీ శరీరానికి మంచిది. వద్దు, దయచేసి నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి రావద్దు. దూరంగా వెళ్ళు. నా దగ్గరికి రాకు. అరే, చీమ చనిపోయింది, చీమ చనిపోయింది. నీకేం కాదు. ఇదంతా నాకు అవసరం లేదు. నన్నెందుకు నా దగ్గర అలా ప్రవర్తించావు? ఇప్పుడు మంచి వాళ్ళ నటిస్తున్నావా? నీ ప్రేమ నాకు అవసరం లేదు. సబాష్, ఇందులో నీకు మగ శక్తి పెరుగుతుంది. సబాష్. నువ్వు బయటకు వెళ్ళావు. చూడు, నా దగ్గరికి రావద్దు. నేను కొడతాను. బయటకు వెళ్ళావు. నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను ఓరి భగవంతుడా, ఏ అమ్మ ఏ డ్రామాలు చేస్తుంది? హా? ఇలా చేస్తే తప్పించుకోగలదా ఏంటి? తప్పించుకుంటుందా? వెళ్ళు ప్రకాష్, వెళ్ళు. ఏంటో చూడు. దీనివల్ల చాలా టెన్షన్ వస్తుంది. నీకేంటి పొగరెక్కిందే? ఆ? వస్తువుల్ని విసురుతావే? ఆ? విసురుతావా నువ్వు? నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చామో ఆ పని మాత్రం నువ్వు చెయ్యాలి. అర్థమైందే? ఏయ్, దీన్ని చూసుకో. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు.
ప్లీజ్ నన్ను వెళ్ళనిపో, ఇలా చెయ్యకు, వదిలేయ్. ప్లీజ్ నన్ను వెళ్ళనిపో, ఇలా చెయ్యొద్దు. ప్లీజ్ ప్లీజ్ వద్దు, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. దులారి సూరజ్కి సవతి తల్లే కావచ్చు, కానీ ప్రేమ అటువంటిది కాదు. ఒక స్త్రీ ప్రకృతిలోని ఒక తల్లి. కానీ ఎందుకని ఈ దులారి ఇంత నీచంగా ఉంది? ఎందుకని సూరజ్కి చిన్నప్పటి నుంచే మత్తు పదార్థాలు అలవాటు చేసింది? ఇక సూరజ్ ద్వారా ఎందుకు సాక్షిని బాధ పెడుతుంది? ఆలోచించండి. ఒక ఆడదిగా ఉండి ఇంకో ఆడదాని మీద ఇంత దుస్సాహసం చేస్తోంది. తను ఎందుకని ఇలా చేయాలి? దులారి ఒక సైకోనా? దాన్నే మనం మనోవ్యాధి అంటాం. అటువంటి వారికి ఇతరులు బాధపడుతూ ఉంటే లోపల సంతోషం వస్తుంది. లేదా వీటన్నిటికీ వెనక వేరే ఏదైనా కారణం ఉందా? దాన్ని వాళ్ళు పొందాలనుకున్నారా? భయపడ్డావా? అయ్య బాబోయ్. సరే, ఈ టీ తాగుదాం. అరే, నా మొబైల్ ఏది? ఇక్కడే కదా పెట్టాను. వెతకండి అయ్యా, వెతకండి. ఫోన్ చేసి ఎక్కడ చూడు. పోయింది? అరే నాకు ఆ? తెలియలేదు మేడం. అరే తెలియలేదంటే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది కదా. అవును మేడం. తను ఎవరికైనా ఫోన్ చేసిందంటే ఒక్క బుల్లెట్ తనకి, ఇంకొక బుల్లెట్ ని బుర్ర మీద కాలుస్తాను. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఇంకా అమ్మాయి చేతికి ఫోన్ దొరికిందంటే మీ తోలు తీస్తాను. వెళ్ళండి. అమ్మా, ఫోన్ ఎత్తండి. హలో, హలో అమ్మా. హలో, హలో. రేయ్, ఇదిగోరా నీ ఫోను, సరిగా చూడు. లేదు. ఈ ఫోన్ తీసింది నువ్వేనా? ఇందులో మంచి మంచి గేములు ఉన్నాయి, నేను ఆడతాను, మీరు కూడా ఆడండి, బాగుంటుంది. ఇకపై ఏదైనా వస్తువులు తీస్తే నన్ను అడుగు. సూరజ్, మీరు మంచివారు కాదని అనుకున్నాను.
ఎందుకంటే మీరు నా దగ్గర ఒక మృగంలాగా ప్రవర్తించారు. కానీ ఈరోజు మీరు నాకు సాయం చేశారు, ప్రాణాల్ని కాపాడారు. అందులోంచి నాకు అర్థమైంది మీరు మంచివారే అని. కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు నా దగ్గర ప్రవర్తించిన విధానం అది కరెక్ట్ కాదు కదా. అది మీకు సాయం చేయడానికి నేనున్నా. అక్కడ చూడొద్దండి. సూరజ్, సూరజ్ వదలండి. సూరజ్ మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? సూరజ్ వదలండి. మీరేం చేస్తున్నారు? ప్లీజ్ నన్ను వదలండి. నన్ను వదలండి, ప్లీజ్ వదలండి. నన్ను వదలండి, ప్లీజ్ నన్ను వదలండి. సూరజ్, దూరం వెళ్ళండి. సూరజ్ ఇలా చేయకండి, వదలండి. సూరజ్ ఇలా చేయొద్దు, నన్ను వదలండి. మీకేం కావాలి? ఇంకా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? లాలీపాప్ లో అలా ఏముంది? అది సూరజ్ కి దొరకపోతే మృగంలా మారుతున్నాడు. నువ్వు నిజంగానే తెలుసుకోవాలనుకుంటున్నావా? అందులో ఏముందో నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే విను, ఇదేమి సాధారణమైన లాలీపాప్ కాదు. ఇది సూరజ్ కోసం స్పెషల్ గా చేసేది. చాలా సంవత్సరాలుగా వాడికి అది ఇస్తున్నా. ఇంకా సూరజ్ కి ఇదంతా అలవాటైపోయింది. ఒకవేళ తనకి దొరకలేదంటే తను ఏం చేస్తాడో తనకే తెలీదు. ఇంకా దానికోసం వాడు ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. ఇప్పుడు నేను ఎలా ఆశపడుతున్నాను, ఏంటి ఆశపడుతున్నానో తనతో చేయించగలను. ఛీ! అసలు నువ్వు ఒక తల్లివేనా? అసలు ఒక తల్లంటే ఇలా చేస్తుందా? మీరు చేసే ఈ దుర్మార్గం ఎన్నో రోజులకి కొనసాగదు. నేను అందరికీ తెలియచేస్తాను. ఇలా చేయడానికి సిగ్గుగా లేదు. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వు ఎవరితో చెప్తావు? ఈ ప్రపంచానికి చెప్తావా? ఒక విషయాన్ని మర్చిపోవద్దు. అదేంటంటే నీ జీవితం నా చేతి గుప్పెట్లో ఉంది. ప్రాణం పోయినా ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అరే డాక్టర్, ఏదో ఒకటి చెప్పండి. అసలు విషయం ఏంటి? శుభవార్త చెప్పండి. మీ కోడలు ప్రెగ్నెంట్ కాదు. ఇది ఎలా జరుగుతుంది? మీకు తెలుసు కదా ఇది మాకు ఎంత ముఖ్యమైన విషయమా అని. మీరేమీ బాధపడద్దు మేడం. సాక్షిని, సూరజ్ని టెస్ట్ చేద్దాం. అందులో మనం తెలుసుకోవచ్చు మీ కోడలు ఎందుకు తల్లి కాలేదో అని. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి. నాకు తెలిసి నా కోడలు కడుపుతో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. అన్ని నాశనమైపోయాయి. ఇంకేంటి దులరి మేడం, పెళ్లి మాస్టర్ స్ట్రోక్ని మీరు అద్భుతంగా ఆడారు, కానీ ఉపయోగం లేదు. ఒక్క విషయం చెప్పనా మేడం, ఒకవేళ వారసుడు లేకపోతే మీ కష్టానికి ఫలితం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. సూరజ్ వాళ్ళ నాన్న వీలునామాలో స్పష్టంగా రాశారు మేడం. సూరజ్కి పెళ్లి జరగాలి, తనకి పిల్లలు పుట్టాలి, ఆ తర్వాతే ఆస్తి మొత్తం మీకు వస్తుంది. లేకపోతే సూరజ్ మెంటల్ హాస్పిటల్కి వెళ్తాడు.
మీ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి వెళ్తుంది. ఏంటిది మేడం? వీలునామాలో ఏం రాస్తుందో అదే మీకు నేను చెప్పాను. ఏ లాయర్, వీలునామాలో ఏం రాసిందో నాకు బాగా తెలుసు. ఎక్కువ ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ మాట నీ నోట్లోంచి వచ్చిందనుకో, నీ నాలికని పీకేస్తాను. ఈ ఆస్తి నాకు మాత్రమే సొంతం. ఇంకా ఈ ఆస్తి నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు. సూరజ్కి సాక్షికి పిల్లలు పుడితే వాళ్ళని నా దారి నుంచి తోసేస్తాను. ఇక్కడి నుంచి నేను ఎలాగైనా బయటపడాలి, కానీ ఎలా? సూరజ్ గారు, ఆ? మీతో నేను కొంచెం మాట్లాడాలి. నాకు మీ సాయం కావాలి. అర్థమైందా? ఏంట్రా అక్కడ గుసగుసలు? నువ్వు పని చేస్తావా? నువ్వు అక్కడికి వెళ్ళి బాల్ వేస్తే నేను బ్యాటింగ్ చేస్తాను. అది అక్కడి నుంచా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చూసావా, 6 కొట్టేశాను. 6 కొట్టాను. బాను బాను, నువ్వు వెళ్ళి బాల్ తీసుకురా, ఇంకోసారి 6 కొడతా. లేదయ్యా, నేను ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి నేను వెళ్ళకూడదు. అయితే సరే, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. సరే. ఏమైందో చూడండి. అరే ఏమైంది? రండి, త్వరగా రండి. రే, రారా, వెళ్ళి రారా, చూడండి. త్వరగా రా. ఏమైందో అర్థం ఏమైందో కావట్లేదు. ఏంటో? వెళ్ళండి. ఏమైంది? సాక్షి, సాక్షి, ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఏమైందమ్మా? అసలేం జరిగింది? అమ్మా, దయచేసి ఆ ఇంటి నుంచి నన్ను తీసుకొచ్చేయండి. ఏమంటున్నావు? ఆ ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించాం. వాళ్ళు కనిపించేంత మంచి వాళ్ళు కాదు. ప్రకాష్ నా భర్త. అరే అదే. ఏంటిది సాక్షి? భార్యాభర్తలంటే గొడవలు జరగవా ఏంటి? లేదు లేదు. నమస్కారం అండి. అదేంటంటే అమ్మా, రూమ్ లో ఒక కొత్త టీవీ తీసుకొచ్చి పెట్టా. మేడంకి టీవీ మోడల్ నచ్చలేదంట. అందువల్ల మా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ, అది పెద్దదైపోయింది అంతే. కానీ నాకు ఒక విషయం చెప్పు, ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఇల్లు వదిలి వచ్చేస్తారా? లేదమ్మా, ఈయన అబద్ధం అరే చెప్తున్నాడు. నువ్వు ఏమంటున్నావు? నువ్వు అసలు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. లేదమ్మా, ఈయన అబద్ధం చెప్తున్నారు. నేను నిజం అరే చెప్తాను. నేను అబద్ధం ఆడడం కాదు. నేను నీకు సారీ చెప్పాలంటే నీకు సారీ చెప్తున్నాను. ఇలా చూడు, నీకు నచ్చిన మోడల్ని నేను సెలెక్ట్ చేశాను. ఇలా చూడు 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 చూడు. ఇది నీకు నచ్చింది కదా? ఇది నీకు బాగా నచ్చుంటుంది. చూసావా? ఇక్కడ నువ్వు గాని నోరు తెరిచావో అక్కడ మా వాళ్ళు నీ చెల్లెల్ని వేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ నోరు తెరిస్తే అక్కడ నీ చెల్లెలకి ఏమవుద్దో ఆలోచించుకో. ఇదంతా నీ చేతిలోనే ఉంది. ఇది నీకు నచ్చింది కదా? బయలుదేరు. సారీ, కోపాన్ని తీసి పారేసే. సారీ సారీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. నువ్వు ఏం చెప్తావో అదే చేస్తాను. అంటే నీకు నేను బానిసని. పద వెళ్ళొస్తామమ్మా. అమ్మా, చిన్న చిన్న గొడవలు ఇంట్లో రావడం సహజమే. ఎలాగో వచ్చారు కదా, తినేసి వెళ్ళండి. అరే వద్దొద్దమ్మా, ఈ విషయంగా అమ్మ దిగులు పడుతూ ఉంది. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళాలి. ఇంకో రోజు వస్తానులే. సరే, నేను మీతో వస్తాను. ఇంకా మేము కూడా మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాం. అయ్యో వద్దొద్దొద్దు. అంటే ఏమంటున్నానంటే మా అమ్మని నేను చార్ధామ్ యాత్రకి పంపించబోతున్నా.
అమ్మ చాలా రోజులుగా ఆశపడుతుంది అందరూ వెళుతున్నారు నేను వెళ్ళాలి అని. అందుకే ఈసారి నేను ప్లాన్ చేశా. ఒక నెలన్నర అవుద్ది, ఆ తర్వాత వచ్చాక ప్లాన్ చేద్దాంలేండి. తర్వాత యాత్రల గురించి మాట్లాడదాం. వెళ్దామా సాక్షి? పద పద. అరే రామ్మా, ఇక నువ్వు చెప్పేదంతా వింటాను. నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, లేవమంటే లేస్తా, ఓకేనా? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవని. ఈ రోజు నేను ఇక్కడ నీకు వేసే శిక్ష ఎప్పటికీ నువ్వు తప్పించుకోలేకుండా చేస్తాను. ప్రకాష్, తనని కొట్టుకోండి. తనపై తప్పు లేదు, తను ఏం చేయలేదు. నేనే సాయం చేశాను, నేనే పారిపోమన్నాను. తను ఏ తప్పు చేయలేదు. తనని కొట్టకండి. నువ్వు బాధపడద్దు. నువ్వు కూడా తనతో తోడుగా ఉన్నందుకు నీకు ప్రసాదం దొరుకుతుంది. హా? నువ్వు? ఓకే, ఒక్క నిమిషం ఉండండి. అంతా సరి అవుతుంది. మండుతోంది. మీరు సాక్షి మేడం చాలా మంచివారు. సారీ, నేను మిమ్మల్ని ఏడిపించాను. ఆ రోజు బాగా కొట్టాను కూడా. మీరు ఈ రోజు నుంచి నాకు ఫ్రెండ్గా ఉంటారా? మీరు లాలీపాప్ తింటారా? నా దగ్గర ఇంకోటి ఉంది, ఇస్తాను. ఒక నిమిషం. ఇది నాకు చాలా ఇష్టం. సూరజ్, ఇది మీకు మంచిది కాదు. కానీ నాకు లాలీపాప్ అంటే చాలా ఇష్టం. ఇది లేకుండా నేను ఉండలేను. ఇలా చూడండి సూరజ్, మీకు నేనంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు చెప్పండి, మీకు నేను కావాలా లేక లాలీపాప్ కావాలా? మీరు రెండిట్లో ఏదైనా ఒక్కటే ఎంచుకోవాలి. మాది నువ్వంటే కూడా నాకు ఇష్టం, కానీ లాలీపాప్ లేకుండా ఉండలేను. కానీ ఒకవేళ నువ్వు నాతో ఉంటే, నాకు ఫ్రెండ్గా ఉంటే, నేను ఈ లాలీపాప్ని వదిలేస్తాను. మళ్ళీ ఎప్పుడు లాలీపాప్ తినను. నేను లాలీపాప్ తినను. నువ్వు నాతో ఉండు. వాళ్ళు చాలా బ్యాడు. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. హ్యూమన్ సైకాలజీ అంటే కొంతమంది దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సాక్షి ఒక బంధంలో ఉండేది, అది తప్పుడు బంధంగా మారింది. పెళ్ళైన రోజు నుండి, ఇన్ఫాక్ట్ మొదటి రాత్రి నుండి తనకి అత్యాచారం తప్ప ఇంకేమీ జరగలేదు. తనని బాధ పెట్టిన వారు, అక్రమాలు చేసిన వారు, అది ఆమె భర్త సూరజ్. కానీ సాక్షి ఏం చూసిందంటే తనకన్నా సూరజే ఎక్కువ బాధలు పడుతున్నాడని. ఎందుకంటే వాడు దులారీదేవి వల్ల బాధపడుతున్నాడు, ఆమె పాచికలే వీడు. అందుకే సాక్షి మనస్సులో సూరజ్ మీద జాలి పుట్టడం ప్రారంభమైంది. ఇద్దరికీ మధ్య ఒక బంధం ఏర్పడింది. వాళ్ళు ఇద్దరూ ఈ సమస్య నుండి బయటపడడానికి ఏదైనా మార్గం వెతుకుతున్నారా, లేకపోతే విధి వీళ్ళ దగ్గర వేరేలా ఆడుకోబోతుందా? దులారీ మేడం, నేను సూరజ్ని సాక్షిని టెస్ట్ చేసి చూశాను. దాని రిపోర్ట్స్ వచ్చాయి. సాక్షి రిపోర్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి. కానీ సూరజ్కి ఏంటి ప్రాబ్లం? యాక్చువల్లీ మీరు ఇన్ని రోజులు సూరజ్కి ఇచ్చిన డ్రగ్స్, దానివల్ల ఆయన శరీరంలో ప్రాబ్లం వచ్చింది. అతను ఎప్పుడూ తండ్రి కాలేడు. అరే, అది ఎలా వాడు తండ్రి కాలేడు?
మీరు డాక్టర్, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. నన్ను క్షమించండి, నేనేమీ చేయలేను. డాక్టర్ 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 నేను సూరజ్ వల్ల తండ్రి కాలేడా? వాడు సాక్షిని తల్లిని చేయలేడా? కానీ నీ వల్ల అది కుదురుతుంది కదా. ఎవరికి ఏమీ తెలీదు అది ఎవరి బిడ్డ అని. నేను కాసేపు బయటకు వెళ్ళి వస్తాను. నీకు తెలుసు కదా ఏం చెయ్యాలని. సూరజ్ నన్ను కాపాడడానికి ప్రకాష్తో గొడవ పడ్డారు. భయంగా ఉండింది, ఒకవేళ ప్రకాష్ సూరజ్ని ఏదైనా చేస్తాడేమో అని. అందుకే చంపేశాను. అమ్మా, నీకు ఇంత దారుణం జరిగిందా? మాకెందుకు చెప్పలేదు? ఇన్స్పెక్టర్ సార్, ప్లీజ్ మీరు ఎలాగైనా సూరజ్ని కాపాడండి. సూరజ్ నరకంలో ఉన్నాడు. డులారి తన స్వార్థం కోసం ఏవైనా చేస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. సూరజ్కి ఏమీ అవ్వకూడదు. ప్లీజ్ ఆయన కాపాడండి. మీరేం దిగులు పడకండి, మీ సూరజ్కి ఏం జరగదు. చందు, సామాన్లు త్వరగా కారులో పెట్టు, త్వరగా. బాను, ఇలా చూడు, సాక్షి అరెస్ట్ అయ్యింది. నాకు ప్రాబ్లం వస్తుంది. నేను సూరజ్ని తీసుకుని వెళ్తున్నాను. ఈ సమస్య తీరేంత వరకు నేను అండర్ గ్రౌండ్ లో ఉంటాను. నువ్వు ఇక్కడ అలాగే, అన్ని చూసుకో, రా, సరేనా? నేను ఎక్కడికి రాను. రా, నేను త్వరగా రా. సాక్షితోనే చెప్తున్నాను ఉంటాను. కదా, రా. అమ్మా, మీరు చెడ్డవాళ్ళు. నాకు రండి. నేను రాను, నన్ను వదలండి. సాక్షి, నువ్వు లోపల ఏం చేస్తున్నావు? నువ్వు నాతో వచ్చి మనల్ని ఎవరు ఏడిపించారు? ప్రకాష్ చెప్పేది ఇబ్బంది కాస్త పట్టాడు. నేను ప్రకాష్ చెప్పేసి సూరజ్ అది क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। నేను ఎక్కడికి రాను. రా, నేను త్వరగా రా. సాక్షితోనే చెప్తున్నాను కదా, ఉంటాను. రా. అమ్మా, మీరు చెడ్డవాళ్ళు. రండి. నేను రాను, నన్ను వదలండి, వదలండి. పోలీస్ అంకుల్, వీళ్ళు అరే ఇన్స్పెక్టర్ సార్, ఉదయాన్నే మీరేంటి ఇక్కడ? ఏంటి విషయం? ప్రాబ్లం ఏం లేదు కదా? అబ్బో, నీ నాటకాలు ఇక ఆపో. ఇవన్నీ అరెస్ట్ చేయండి. అరే మీరు ఏం అలాగే వాళ్ళని మాట్లాడుతున్నారు? కూడా. అరే అరే ఏం జరిగిందో చెప్పండి. మోసం చేసి పెళ్లి చేసావు. నీ కోడల్ని ఏడిపించిన నేరానికి నేను ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నావు. ఇన్స్పెక్టర్ సార్, మీరు తప్పుగా దీన్ని ఏదో తీసుకెళ్ళండి. అనుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అరే ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. ఇన్స్పెక్టర్ సార్, నేను సాక్షి దగ్గరికి వెళ్ళాలి. మీరు తనని చూసారా? నేను సాక్షి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు బ్యాడ్ అంకుల్. పద. వెళ్దాం. సాక్షి, మీరా? సాక్షి, నువ్వు లోపల ఏం చేస్తున్నావు? నువ్వు నాతో వచ్చే మనల్ని ఎవరు ఏడిపించారు? ప్రకాష్ ఇబ్బంది పట్టాడు. నేను ప్రకాష్ చెప్పేశాను. ఆ. సాక్షి, నాతో వచ్చే సాక్షి, నిన్నెవ్వరు ఇబ్బంది పెట్టారు. సాక్షి, మన ఇద్దరు సంతోషంగా ఉందాం. సాక్షి, ఎవరైనా తలుపు తీయండి, తలుపు తీయండి. అరే, రావట్లేదు. సాక్షి, నాతో వచ్చే సాక్షి. సాక్షి, అరే, నన్ను వదలండి. ఇన్స్పెక్టర్ సార్, ఆయన చెప్పేది ఏది మీరు నమ్మద్దు. ఆయన మధ్యస్థిమితం బాలేదు. నోటికొచ్చినట్టు నన్ను వాగుతున్నాడు. వదలండి, ఆయన మాటలు వదలండి. నమ్మదు. ఆ హత్య నేనే చేశాను. నేనే ప్రకాశం చంపాను.
మా దగ్గర నిజం దాయకండి. ప్రకాష్ని చంపింది మీరు కాదని నాకు తెలుసు. సూరజే చంపాడు. నేనే చంపాను. నా సాక్షిని కొత్తావా నువ్వు? ఆ? నిన్ను సూరజ్ గారు వద్దు. ఏయ్, లేదు లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదండి. లేదు లేదు ఏం లేదు. నోరు మేండి. ఏం అవ్వదు ఏం అవ్వదు. హలో పోలీస్ స్టేషన్. నేను 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 హత్య చేశాను. మీకెలా తెలిసింది? ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ కెమెరా మీ గదిలో దొరికింది. దీన్ని దులారి సెట్ చేసింది మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందా లేదా అని గమనించడానికి. ఈ కెమెరాలో జరిగింది మొత్తం రికార్డ్ అయింది. నేనే చంపాను ప్రకాష్ని నేనే చంపాను. మీరా? నువ్వు నిర్దోషివి. నువ్వు వెళ్ళొచ్చు. కానిస్టేబుల్, గేట్ ఓపెన్ చేయండి. చట్టం సాక్షిని విడుదల చేసింది. సూరజ్ మానసిక పరిస్థితి బాగోలేనందువల్ల తనని కూడా విడుదల చేసింది. ఇన్ఫాక్ట్ అతన్ని ఒక రీహాబ్ సెంటర్లో అడ్మిట్ చేశారు. అక్కడికి సాక్షి ఈ రోజుకి తనని చూడడానికి వెళ్తుంది. ఆయన చూసుకుంటుంది. సూరజ్ అమ్మ అంటే దులారీ దేవిని కోడల్ని బాధపెట్టినందుకు, ఫ్రాడ్ పెళ్లి చేసినందుకు, ఇంకా తన కొడుకుని చిన్నప్పటి నుంచే డ్రగ్స్ కి అలవాటు చేసినందుకు 4 సంవత్సరాల కఠిన శిక్ష విధించారు. పెళ్ళనేది జీవితానికి సంబంధించిన విషయం. ఈ కాలంలో చాలా నేరాలు, మోసాలు జరుగుతున్నాయి. అందువల్ల ఇందులో తొందరపడకండి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇద్దరి గురించి బాగా తెలుసుకోండి. ఒకవేళ అందులో ఏదైనా సమస్య ఉంటే అది ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు మీ వద్ద నుండి సెలవు. ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం మనసుని చెంచల పెట్టే సంఘటనతో. అంతవరకు అలర్ట్గా ఉండండి. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.